ఒక్క రాత్రి తారుమారైన వైసీపీ ఓటింగ్. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఒక్క రాత్రి జీవితాలు తారుమయ్యాయి అనే కథలు వింటూ ఉంటాం. అయితే ఒక రాత్రిలో వైసీపీ పతనానికి కారణం పునాదులు వేసిందని చెప్పవచ్చు. అవును, ఆంధ్రప్రదేశ్ ఓటింగ్లో 150 సీట్లు గెలిచిన ఒక చరిత్ర సృష్టించిన పార్టీ వైసీపీ పార్టీ పాతాళాన్ని తొక్కేయడం జరిగింది. ఒక రాత్రి జరిగిన అన్యాయం అనే పూర్తి ఘటనలు వైసీపీ చరిత్రనే మార్చేసిందని చెప్పవచ్చు. అదే 2023 సెప్టెంబర్ 9 ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో అవినీతి చేశారని ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అదే వైసీపీకి శాపంగా మారిందని చెప్పవచ్చు. డౌన్ఫాల్ చేసింది వైసీపీ ప్రతికూల ప్రభావం చూపించింది. చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఏఎఫ్ఆర్ పేరు లేకుండా రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ప్రతినిధి వహించిన ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేత ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తెల్లవారుజామున ఎలా అరెస్ట్ చేస్తారు అని పార్టీ నేతలు, కార్యకర్తల పాటు యువత ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశ్నించింది. పైగా అప్పటికి చంద్రబాబు నాయుడు పలు బహిరంగ సభలు పెట్టి ప్రజలకు మంచి ఆకర్షించారు. అలాగే నారా లోకేష్ మంగళగిరి పాదయాత్రలో ప్రజల నుంచి గుర్తింపు తెచ్చుకున్న అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం టీడీపీ ప్రజలకు అసానుకూలంగా మారింది, ప్రభావం చూపెట్టిందని చెప్పవచ్చు. వైసీపీపై పవన్ పంజా. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆంధ్రప్రదేశ్లోకి విజయవాడ తన పార్టీ నేతలు సమావేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హెలికాప్టర్ వచ్చేందుకు ఆయన ఎయిర్లైన్స్ నుంచి అనుమతి సైతం లభించింది. ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చేందుకు ఆయన రెడీ అయిన తర్వాత ఎవడు ఊహించిన రీతిలో పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తే శాంతి భద్రత వాటిల్లుతాయని కృష్ణా జిల్లా ఎస్సీ లేఖ రాశారు చెప్తూ వచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హెలికాప్టర్ వచ్చేందుకు పవన్కు ఇచ్చిన అనుమతి ఎయిర్లైన్స్ రద్దు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాహనం చెంగమ్మపేటకు చేరుకోగానే అక్కడ పవన్ కళ్యాణ్ వాహనం పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడకు వెళ్ళడానికి అనుమతించాం అని చాలాసేపు ఆయన్ను హైవేపై ఆపేశారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు, కోపానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే వేరే దేశం కాదు, అది కూడా మన దేశంలో భారతదేశంలోనే ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్ళడానికి వీసా పర్మిషన్ అడిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యం దేశం అని, ఇక్కడ ఎవరైనా దేశంలో ఎక్కడైనా వెళ్ళే హక్కు ఉందని మండిపడ్డారు. ఈ ఘటన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఇది ప్రజాస్వామ్య దేశం లేకపోతే అరాచకమా అని ప్రజలకు సందేశం కలిగించారా నాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యవహరించింది అని చెప్పడంతో ఎలాంటి అతిశక్తి లేకుండా ఈ ఘటన ఈరోజు రాత్రి వైసీపీపై చాలా నెగిటివ్ వచ్చింది. వైసీపీపై ప్రజలు ఈ ఘటనను చాలా దారుణంగా తీసుకున్నారు. ఆంధ్ర కూటమి ఆహ్వానించిన ప్రజలు కారణం ఇదే. అదేంటంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన సమయంలో జనసేన టీడీపీ కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త వాస్తవమని తెలుపుతూ కూటమి ప్రకటిస్తూ చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అనేలా జగన్ పరిపాలన నియంత్రణ పాలన అనిపించడం, ఉచిత పథకాలు నమ్మకపోవడం, భారీ మెజారిటీతో గెలవమనే గర్వం, ప్రజల సమస్యలు పట్టించుకోవడం, ఎమ్మెల్యే బూతులు మాట్లాడటం, చట్టసభల్లో మీడియా, సోషల్ మీడియా సమావేశంలో ప్రజాస్వామ్యాలపై వ్యక్తిగత విమర్శలు చేయటం వంటి అనేక కారణాలు ఆంధ్ర ప్రజలకు కూటమిని ఆహ్వానించడం జరిగింది. మీరు ఏ పార్టీయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వంశీ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.